నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. మెదక్ జిల్లా నర్సింగ్ మండలంలో వివిధ పార్టీల నుండి నర్సింగ్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో 300 మంది కార్యకర్తలు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, చేగుంట మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, నర్సింగ్ మండల ఉపాధ్యక్షులు మండల ఫిషర్ అధ్యక్షులు సుధాకర్, యూత్ అధ్యక్షులు స్వామి, పిఎసిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు రవి కుమార్, ప్రశాంత్, స్వామి, జానీ, రవీందర్, మల్కం, సుభాష్ రెడ్డి, రుక్కుద్దీన్, శంకర్ నాయక్, వివిధ సంఘాల నాయకులు, చేగుంట నాయకులు, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సంఘ సభ్యులందరూ దయచేసి ముందుగాలందరినీ గౌరవిస్తూ వేదిక వచ్చి జైన్ కావడము మరియు అలాగే పెద్దలు కాన్ఫరెన్స్ ఇన్ఛార్జి అందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు కూడా నేను వింటావునా, ఎందుకంటే ఈ సభను విజయవంతం చేసినాను. అలాగే పెద్దలు మూల్యమైన సందేశం కోసం ఎదురు చూస్తున్నాం ఉన్నాయి కాబట్టి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వివిధ పార్టీల నుండి వచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్కాయిలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ అన్ని కుల సంఘాలకు పేరు పేరున గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ముఖ్య పాత్ర పోషించిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేంద్ర రెడ్డి గారికి, సోదరుడు సంపత్ రెడ్డి గారికి మరియు రెడ్డి సంఘం సభ్యులకు, ముద్రా సంఘం పెద్దలకు, సభ్యులకు, అమ్మలకు, అక్కలకు, పూలజంగా కాపు ముద్రా సంఘం అందరూ పేరు పేరున మరియు ముఖ్యంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనార్టీ నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు, అభినందనలు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక 2 నెలల్లోనే నార్సింగ్ గ్రామానికి 1 కోటి రూపాయల పైచిలకు గోదాలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇంకా సైడ్ రేస్ కావచ్చు, అన్ని మరి రెడ్డి సంఘానికి కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఏవైతే గతంలో అసంపూర్తిగా మిగిలిన పనులు అన్నీ కూడా యుద్ధ ప్రతిపాదన చేయాలని నిశ్చయంతో ఆ నిధులు కేటాయించడం జరిగింది. మళ్ళా నార్సింగ్ గ్రామానికి, నార్సింగ్ మండలానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. ఖచ్చితంగా ఉద్యమ రెడ్డి గారి పాలన తీసుకొచ్చే విధంగా అడుగు చేస్తున్నాం. ఖచ్చితంగా ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి అంటే పాదయాత్ర చేసిన దాదాపు నార్సింగ్ గ్రామానికి 452 ఇల్లు అవసరం. ఇల్లు లేని వాళ్ళు, పురుషులు ఉన్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కూడా ఇంకా కట్టలే. ఖచ్చితంగా కాబట్టి రాబో రోజుల్లో నార్సింగ్ గ్రామానికి అత్యధికంగా ఇల్లు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఆ దిశ వైపు అడుగు చేస్తాం. ఖచ్చితంగా నార్సింగ్ గ్రామం చాలా ఇళ్ల పైన కావాల్సి చాలా మంది రెంట్స్ ఉందని ప్రతి ఇల్లు మీద నాకు పూర్తిగా ఈ గ్రామం పైన అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా గతంలో ఏ విధంగా ముందు పెట్టారు అభివృద్ధి చేసిందో మళ్ళీ ఆ విధంగా అభివృద్ధి చేసిన పూర్తి బాధ్యత తీసుకుంటా. మరి నాడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి మీరు అందరూ కూడా కథలోత్సవంతో మంచిగా పనిచేయండి. నార్సింగ్ గ్రామంలోనే మనం దుబ్బాక నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ మీరు తీసుకురాని మీకు పనిచేసే బాధ్యత. హామీ ఇచ్చిన 4 గ్యారెంటీలు అమలు చేసి ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల సంక్షేమం కోసం పాటుపడేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా అందరికీ మన రాజేంద్ర మరి సంపద పెద్దలందరూ రెడ్డి సోదరులు కావచ్చు కలిసికట్టుగా ఉండండి. ఏ సమస్యకైనా నేను అభివృద్ధి చేసి
నేను మన కాలేజీ కూడా చూసిన, ఆ కాలేజీ బిల్డింగ్ కూడా నిర్మాణం జరగలేదు. మన ఇంజనీర్స్ కూడా ఆదేశించడం జరిగింది. తక్షణమే దాన్ని ఎస్టిమేట్ చేస్తే కాలంలో ఏ సమస్యలు నా దృష్టికి తీసుకురావండి. ఖచ్చితంగా మీకు చేసే బాధ్యత నేను తీసుకుంటా. కానీ రాబో పార్లమెంట్ ఎన్నికల మాత్రం అందరూ ప్రతి ఒక్క కార్యకర్త అభ్యర్థిగా పనిచేసి నార్సింగ్ గ్రామంలో అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని చెప్పి అనుకుంటా ఉంటూ, ఎందుకంటే అనుభవంలో మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మన దీపాదాస్ మున్షి గారి 12 గంటల ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సమయం లేదు. కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా 2-3 గంటలు మీతో స్పెండ్ చేస్తా. ఖచ్చితంగా ఇదే ఉత్సాహంతో రాబోయే పనిచేయాలని మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నాను.